నమస్తే ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ కర్నూలు అండ్ గద్వాల్లో ఉన్న మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సర్స్కి ఐఎమ్ రియలీ సారీ, నన్ను క్షమించండి. చాలా రోజుల నుంచి మీకోసం మన ప్రాజెక్ట్ గురించి మీ టీం బిల్డ్ చేయడానికి కానీ, మన ఏఆర్వీఆర్ ల్యాబ్ సెటప్ చేయడానికి కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్కమ్ కానీ, ఒక ఎక్స్ట్రా బిజినెస్ లాంటిది కానీ, ఒక మంచి కెరియర్ కానీ ఇవ్వాలనుకుని కావాలనుకుని మీరందరూ జాయిన్ అయ్యారు. కానీ మీకు కన్నడ అర్థం కాకపోవడం వల్ల నేను తెలుగులో వీడియో చేయలేదు కాబట్టి మీకు ఆ టీమ్ బిల్డింగ్ అవ్వలేదని నాకు అర్థమైంది. చాలా రోజులైంది నేను తెలుగు మాట్లాడి. ఇన్ఫ్యాక్ట్ నేను గుంటూరులో 4 ఏళ్ళు ఉన్నాను. ఈరోజు ఇంకొక సీక్రెట్ చెప్పాలంటే, ఈరోజు ఏంటి విశ్వగ్ర కాన్సెప్ట్ నేను చేస్తున్నాను. దీన్ని స్టార్ట్ చేసింది మాత్రం గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పిల్లలది 7 మంది టీం పెట్టుకొని ఈ కాన్సెప్ట్ వర్క్ అవుతుందని ట్రై చేశాను. సో అలాంటిదే కాన్సెప్ట్ కాబట్టి నేను ఈరోజు మన విశ్వగ్ర ఎడ్యు సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యు సొల్యూషన్స్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్, ఇది ఎలా జరుగుతుంది, మీరు ఎలా ఇన్కమ్ చేయొచ్చు, ఏమేమి ఉన్నాయి, ఏం చేయొచ్చు, ఏం చేయాలనేది చెప్పబోతున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కొంతమందికి ఇది షాక్ అవ్వచ్చు, కొంతమందికి ఇది మనకి ఇన్జస్టిస్ చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఒకరికి ఇంకొకరికి ఒకటి సమానత లేదు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే ఎవరెవరు మన ఆల్రెడీ 2 ప్లేస్, ఒకటి గద్వాల్, ఇంకొకటి వచ్చేసి కర్నూలు, ఎక్కడ ఆల్రెడీ మన విశ్వగ్ర ఎడ్యు సొల్యూషన్స్కి ఎన్రోల్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్కి 354 రూపీస్ పే చేసి ఎవరైతే ఎన్రోల్ చేశారో వాళ్ళ కోసమే ఒక ప్రాజెక్ట్ చెప్తున్నాను. ఈ 2 సిటీస్ తప్పి మిగతా ఎక్కడ ఆంధ్రాలో, అవుట్ ఆఫ్ కర్ణాటక చేస్తూ ప్రైజింగ్ కానీ మిగతావి కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు పని ఏంటి, ఏం పని చేయాలి, ఏముంటుంది అని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే మన ఫ్రీలాన్సర్ జాబ్ ఎంచుకున్నారో వాళ్ళు 354 రూపీస్ మనకు ట్రైనింగ్ ఫీజు కట్టాలి. 354 రూపీస్ అంటే ఎలా? 300 రూపీస్ మనకి ఫీజు, అలాగే 54 రూపీస్ మనం జిఎస్టీ కట్టాలి. ఒకవేళ 354 రూపీస్ జాయిన్ అయితే మన వర్క్ ఫ్రమ్ హోమ్కి మీకు ఫస్ట్ బేసిక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ చేయటం, లైక్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఇట్లాంటివి యాక్టివిటీ స్టార్టింగ్లో ఇస్తాము. దాన్ని వాడుకొని ఆ డిజిటల్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టేటస్ వేస్తే డిజిటల్ మార్కెటింగ్ చేస్తే, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పంపించేస్తే మనకు ఇన్కమ్ వచ్చేస్తుంది అని డెఫినెట్గా కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. అది వాడుతూ మీరు ఒక టీం బిల్డ్ చేయాలి. టీం బిల్డ్ చేయాలంటే ఎట్లాంటి టీం బిల్డ్ చేయాలి? ఒక 30 మందిది ఒక టీం బిల్డ్ చేయాలి. 30 మంది ఎట్లాంటి వాళ్ళు? 7th స్టాండర్డ్ ఉండొచ్చు, 8th స్టాండర్డ్ ఉండొచ్చు, పాస్ అయి ఉండొచ్చు, ఫెయిల్ అయి ఉండొచ్చు, పెళ్ళే ఇంట్లో ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్స్, జాబ్ లేకుండా ఉండొచ్చు. 18 ఏజ్ తర్వాత ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్కి జాయిన్ అవ్వచ్చు. 300+ జిఎస్టీ కట్టేసి అని ఒక కాన్సెప్ట్ కర్ణాటకలో జరుగుతుంది. అట్లాగే ఆంధ్రాలో, అవుట్ ఆఫ్ కర్ణాటక అయితే మనం ఈ ప్రైసింగ్లో చేయడానికి చాలా కష్టం. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం మాట ఇచ్చేసాం కాబట్టి గద్వాల్ అండ్ కర్నూలులో ఈ 2 ప్లేస్లో ఆల్రెడీ ఒక 5 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి సేమ్ ప్రైస్లో, ఆ టీం చేయడానికి సేమ్ ప్రైస్లో మనం ఆఫర్ ఇస్తున్నాము. దాని తర్వాత ఏమవుతుంది అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. వీడియోని ఎక్కడ ఆపకుండా, కాన్సన్ట్రేషన్ డివేట్ అవ్వకుండా ఫుల్గా క్లారిటీతో చూడండి. ఈ వీడియో వల్ల మీకు కన్ఫర్మ్గా నెలకి 5,000 నుంచి 8,000 రూపీస్ ఇన్కమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీరు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మీన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమీ చదవకుండా ఉన్నారు, మీరు ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఒక కెరియర్ ఎంచుకోవచ్చు. ఓకే, ఏం ప్రాజెక్ట్ అది? వాట్ విల్ వి డూ? ఏం చేస్తున్నామంటే మన కర్ణాటకలో 1120 ల్యాబ్స్ చేస్తున్నాం. అంటే ఎట్లా చేస్తామంటే అబౌట్ 112 ల్యాబ్స్ కొన్ని సిటీలో, 70 ల్యాబ్స్ కొన్ని సిటీస్లో, 50 ల్యాబ్స్ కొన్ని సిటీలో, అలాగా టోటల్ 1120 ఏఆర్వీఆర్ ల్యాబ్స్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఏఆర్వీఆర్ ల్యాబ్స్ అంటే ఏంటి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఒక ట్యూషన్ సెంటర్ లాంటిది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, అలాగే ఇంకేం చెప్తాం మనం, స్పోకన్ ఇంగ్లీష్ కానీ, స్పోకన్ హిందీ కానీ, అబౌట్ 112 కోర్సులు విశ్వగ్ర ఎడ్యు సొల్యూషన్స్ మార్కెట్లో తీసుకువస్తుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక ట్యూషన్ సెంటర్ లాంటిది ఓపెన్ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి, దాన్ని మార్కెటింగ్ చేయడానికి, దాన్ని అడ్మిషన్ చేపించడానికి, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసెస్మెంట్ చేయడానికి,
అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజుని స్కాలర్షిప్ రూపంలో ఫ్రీ చేయడానికి మనకు ఒక్కొక్క ప్లేస్లో గ్రామ పంచాయతీ లెవెల్లో గుర్తుపెట్టుకోండి, మినిమం 3,000 నుంచి 4,000 ఇల్లు ఉండాలి. అలాంటి గ్రామంలో ఒక ARVR ల్యాబ్ సెంటర్ ఓపెన్ చేస్తాము. అక్కడ మీరు ఏం చేయాలంటే 30 మంది 354 రూపీస్ ఇచ్చి జాయిన్ అయ్యి ఉండాలి. ఓన్లీ 2 ప్లేస్లు, మిగతా ప్లేస్కి ఫీజు ఎంత అని చెప్తాను. తర్వాత 30 మందితో పాటు ఇంకా 5 ట్రైనర్స్ కావాలి. మినిమం డీసెంట్ PUC అయి ఉండాలి, ఇంగ్లీష్ చదవడానికి, తెలుగు చదవడానికి, హిందీ చదవడానికి వచ్చి ఉండాలి. మినిమం ఏంటంటే అట్లీస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చదివి మిస్టేక్ లేకుండా రాయడం తెలిసి ఉండాలి. అట్లాంటి వాళ్ళు 5 కావాలి. వాళ్ళకి ఏంటంటే ఓకే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి శాలరీ ఎంత చెప్పాను, 5K నుంచి 8K దాకా అని చేయొచ్చు. ఇంకా మిగతా 5 మెంబర్స్ ఏమున్నారు వాళ్ళని ట్రైనర్స్గా ఎంచుకుంటాము. వాళ్ళకి మన కంపెనీ నుంచి ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ ఇచ్చే దానిలోంచి వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ రిటర్న్ పిల్లలకి ట్రైన్ చేస్తారు. వాళ్ళకి ఎంత ఫీజు కట్టాలి, వాళ్ళకి లైఫ్ లాంగ్ మన విశ్వగ్రహలో ఎప్పటిదాకా వాళ్ళు పనిచేస్తారో అప్పుడు దాకా మన కాన్సెప్ట్లని ఏమున్నా ట్రైనింగ్ ఇవ్వడానికి 3,000 ప్లస్ GST ఛార్జ్ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రాలో అన్ని చోటుకి ఇది కాదు, ఓన్లీ గద్వాల్ అండ్ కర్నూలులో ఇప్పుడున్న టీముకి మాత్రమే 3,000 ప్లస్ GST ఛార్జ్ చేస్తాము. 48 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ 48 డేస్ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళకి మనం ఏమేమి కోర్స్ లాంచ్ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో దాన్ని ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళకి శాలరీ రాదు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలకి ట్రైన్ చేసే బాధ్యత కానీ బ్యాచెస్ కానీ ఇస్తాం. అది ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉండొచ్చు, ఆన్లైన్ ట్రైనింగ్ ఉండొచ్చు. ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు పని చేయాల్సి వస్తుంది ట్రైనింగ్ లో. ఆ పని చేస్తే వాళ్ళకి నెలకి మినిమం 15,000 శాలరీ వస్తుంది. ఇంకా ఎక్కువ బ్యాచ్ చేస్తాము, బాగా చేస్తాము, ఎక్కువ స్టూడెంట్స్ కి నేర్పిస్తానంటే 15,000 నుంచి 25,000 దాకా వాళ్ళకి శాలరీ వచ్చే ఒక ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది బ్రీఫ్ గా చెప్పాను ఈరోజు. ఏంటి, ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి. ఒక టీం బిల్డ్ చేయాలి, దాంట్లో 30 మంది ఫ్రీలాన్సర్స్ ఉండాలి, ఇంకొకటి 5 మంది ట్రైనర్స్ ఉండాలి. 30 మందికి గద్వాల్లో కర్నూలులో ఎంత, 354 రూపాయలు. అలాగే ట్రైనర్స్ కి 3,540 రూపాయలు. దీంట్లో ఏం చేస్తాం మనం, ఎందుకు ఈ ఛార్జ్ చేస్తున్నాము, మీకు ఒక ID కార్డ్ కానీ, మీకు ట్రైనింగ్ కానీ, మీకు కావాల్సిన దాదాపు ఒక 3,000 రూపాయలు వర్త్ మీకు మెటీరియల్స్ ఇస్తాము. దానివల్ల మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు, మీన్స్ పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగనే మనం ఈ ట్రైనర్స్ కి చూస్తే, ట్రైనర్స్ కి వేదిక్ మ్యాథమెటిక్స్ కానీ, అబాకస్ కానీ అన్ని ట్రైనింగ్ మెటీరియల్ ఇస్తాము. ఇవన్నీ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చెప్తాను. ముందు మిస్ అవ్వకుండా ఈ టీంకి, ఇప్పుడు ఆల్రెడీ ఏం టీం ఉన్నాయి ఆ టీంకి కంప్లీట్ అవ్వండి. నెక్స్ట్ ఈ 2 ప్లేస్ వదిలేసి 2 టీంకి అవకాశం ఇచ్చాను ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ రాబోయే ఎవరైనా ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ కి 3,000 ప్లస్ GST. ఎంత, 3,000 ప్లస్ GST. ట్రైనర్స్ కి 6,000 ప్లస్ GST ఛార్జెస్ ఉంటుంది. ఎందుకంటే మనం కర్ణాటక నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కర్ణాటకలో హ్యాండిల్ చేయడానికి రేట్ తక్కువ ఉంటుంది. అట్లాగే మనం ఇక్కడి నుంచి అక్కడ సపోర్ట్ మీకు ఇవ్వాలంటే డెఫినెట్ గా మనకు ఖర్చు కొంచెం పెరుగుతుంది. అక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్ చేయాలి, GST మెయింటైన్ చేయాలి, విశ్వగ్రహ సొల్యూషన్స్ కి ఇవన్నీ చేయాలంటే మీకు డెఫినెట్ గా ఇదే ప్రైస్ లో ఇవ్వాలని ఇక్కడి నుంచి చాలా ఉంది, కానీ ఇవ్వలేకపోతున్నాము. ఈ అవకాశాన్ని గద్వాల్ అండ్ కర్నూలు టీం వాళ్ళు ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఈ ఆఫర్ వచ్చేసి 10th జూలై లోపల ఫినిష్ చేసుకోండి. అప్పుడు నేనే వచ్చి అక్కడ విజిట్ చేసి మీకు అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టి ముందుకు ఎలా పని చేయాలని చెప్తానన్నమాట. అలాగే గుర్తుపెట్టుకోండి, టీం అయ్యేంత వరకు, టీం అయ్యి ఆఫీస్ ఓపెన్ అయ్యేంత వరకు ఎవరికి శాలరీ కౌంట్ కాదు. మీది టీం కంప్లీట్ అవ్వాలి. అక్కడ ఒక ఆఫీస్, మన నుంచి ఆఫీస్కి రెంట్ అడ్వాన్స్ మేము భరిస్తాం, మేము భరించక్కర్లేదు. ఓకే, దాని తర్వాతే మీకు శాలరీ కౌంట్ అవుతుంది. అప్పటిదాకా శాలరీ కౌంట్ అవ్వదు. మీరు ఏమేమి పని చేయాల్సి వస్తుంది, మీ లోకల్ ఏరియాలో ఎక్కడ అయితే ల్యాబ్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటామో అక్కడ దాదాపు 100 మంది స్టూడెంట్స్ని సర్వే చేయాల్సి వస్తుంది. మీరు అది ఆన్లైన్లో చేసుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోండి. అది మీ టాలెంట్ బట్టి, మీ కెపాసిటీ బట్టి ఉంటుంది. అవును, ఇదేంటి జీవితాంత సర్వే చేయాలా, అవసరం లేదు. మీ విలేజ్లో 35 మంది కలిసి సర్వే చేస్తే ఎంతమంది, 100 సర్వే చేస్తే ఎంత అయింది, 3,000 మంది స్టూడెంట్స్ సర్వే అవుతుంది. ఆ సర్వే ఎందుకు, ఆ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్స్ కావాలి, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫీజు పే చేయగలుగుతారు, ఆ సర్వే చేయడానికి కోసమే మీకు ఫస్ట్ అసైన్మెంట్ అది ఉంటుంది.
దాని తర్వాత ఏం చేస్తాము, మీ ద్వారామే కాలింగ్స్ ద్వారామో డిజిటల్ మార్కెటింగ్ ద్వారామో ఏదో ఒక రూపంలో అక్కడున్న అన్ని స్టూడెంట్స్కి మన కోర్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ వచ్చే ఇన్కమ్ నుంచి మీకు పంచుతామన్నమాట. డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అట్లాగే ఇంకోటి ఏంటంటే, మీరేం కంగారు పడొద్దు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు మనకి ఎలా చేయాలి ఏం చేయాలని కాదు. మీరు మీ టీం అయిన వెంటనే మా కంపెనీ నుంచి ఒక మేనేజర్, ఓకే, మిమ్మల్ని అందరినీ ఈ విషయంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఖచ్చితంగా ఇన్కమ్ వచ్చేలాగా మిమ్మల్ని చూసుకోవడానికి, మానిటర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి అక్కడే వచ్చి ఉంటారు. వాళ్ళకి శాలరీ మనం ఇస్తాం, ఫుడ్ అకామిడేషన్ మీరు ఇవ్వాలన్నమాట. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఫ్రాడ్, స్కామ్ ఏమైనా ఉండొచ్చు పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో ఎవరు ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నంబర్ కూడా కింద ఉంటుంది, మన ఆఫీస్ నంబరు కీర్తి అని చెప్పి. ఒక్కొక్కసారి నాట్ రీచబుల్ ఉంటే ఇంకో నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, వాట్సాప్ నంబరు. ఆ నంబర్లో నేనే మీకు డైరెక్ట్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై కర్ణాటక, జై విశ్వగ్ర అండ్ జై ఆంధ్రప్రదేశ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.